ఎవరికి ధర్మశాస్త్రం అసలు అర్థం కాదు, లేదా ఇలాంటి మంచి విషయాలు అర్థం కావు అనే విషయాన్ని మనకి చాణక్యుడు చెప్పాడు. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతఃసార విహీనానాం ఉపదేశో నజాయతే మలయాచల సంసర్గాత్ నవేణుశ్చందనాయతే. అంటే దీని అర్థం ఏంటంటే, ఉపదేశాన్ని అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం లేనటువంటి వాడికి ఉపదేశం చేయవలసిన అవసరం లేదు, చెప్పిన అర్థం కాదు. మా పర్వతాలు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద హిమాలయ పర్వతాల నుంచి మంచి గంధపు వాసన వస్తూ ఉన్నా కూడా ఆ వాసన వెదురుకర నుంచి తగిలింది అంటే కనుక ఉపయోగం లేకుండా పోతుంది. వెదురుకర నుంచి వాసన వస్తుందా గంధపు కర నుంచి వచ్చినట్టుగా? అంచేత గంధపు చెక్క నుంచి వచ్చే వాసన సుగంధాలు, వెదురుకర నుంచి వచ్చే వాసన ఉపయోగం లేదు. అంచేత ఎవరైతే ఉపన్యాసాలు కానీ, మహాభారతం కానీ, భారతం కానీ, లేకపోతే భగవద్గీత కానీ, ఇంకోటి కానీ ఎవరైనా చెప్తున్నారు అంటే కనుక దానికి అర్థం అవ్వట్లేదు అంటే కనుక వాళ్ళకి జ్ఞానము లేదు అని అర్థం. అంచేత జ్ఞానం లేని వాళ్ళకి ఇవన్నీ చెప్పి ఉపయోగం ఏంటి? మన జీవితం మారి మనం ధర్మంగా ఉండి మంచి పనులు చేస్తే పుణ్యము అన్ని మోక్షం అన్ని ఆటోమేటిక్గా అవే వస్తాయి. యస్య నాస్తి సమం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. అంటే దీని అర్థం ఏంటంటే, అసలు ప్రజ్ఞ లేని వాడికి శాస్త్రం వినడం వల్ల, చదవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? గుడ్డివాడికి అర్థం ఎందుకు అన్నట్టుగా. గుడ్డివాడు ఉంటాడు, వాడికి అర్థమైన ప్రయోజనం ఉంటుందా? చూసుకోగల అందాన్ని చూసుకోలేడు. అలాగే జ్ఞానం లేనివాడు, చదవడం రానివాడు, చదువు మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వాడు, లేదా శాస్త్రం మీద అవగాహన లేనటువంటి వాడు ఎన్ని పురాణాలు చదివితే ఉపయోగం ఉంది? కాస్త అవగాహన ఉండాలి, దాన్ని అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వాళ్ళు చదవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గుడ్డివాడికి అర్థంలాగా, అదే గుడ్డివాడికి అర్థం ఎలాగా ఉపయోగపడదో వీళ్ళకి శాస్త్రాలు ఉపయోగపడవు. చేత శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు.